సంవత్సరము రాజశేఖర్ నగర్ అన్నపూర్ణ కాలనీలో గణేష్ చవితి ఉత్సవాలు మేము అద్భుతంగా జరిపాము. ఎందుకంటే ఇక్కడ మాకు భక్తులు, ప్రతి భక్తుడు భక్తురాలు కూడా మాకు చాలా సహకరించారు ఈ విషయంలో. పూజలు అనేవి నిత్య పూజలు 7 రోజులు మేము పొద్దున సాయంత్రము చక్కగా పూజలు నిర్వహించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మేము ప్రయత్నం చేసి విజయం సాధించాం మేము. అలానే ఇంకొక విషయం ఏంటంటే, ఏ ఒక్క పూజ కార్యక్రమం కానీ, కుంకుమార్చనల కార్యక్రమం కానీ, చెప్పండి, ఏ కార్యక్రమం చేసినా కూడా ముఖ్యంగా మా కాలనీలో మహిళలు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈ యొక్క గణేష్ మహారాజ్ ఆ స్వామివారి తరఫున అందరి తరఫున మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా మేము ఒక ప్రోగ్రామ్స్ ఏ పూజ కార్యక్రమం పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా కూడా మాకు ముఖ్యంగా మా కమిటీ సభ్యులైన మా అందరూ కూడా, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ దాసు గారు కానీ, ఇంకా మా మాధవరావు గారు, అందరూ రామస్వామి గారు, అలానే ఇంకా మన విజయ్ సింగ్ గారు, అందరూ కూడా మాకు సహకరించారు. వాళ్ళు సహకరించి అందరం కలిసికట్టుగా మేము ఈ ఉత్సవాన్ని నిర్వహించాము. పోలీసు వాళ్ళు కూడా 2 times వచ్చారు ఇక్కడికి, వచ్చి చాలా కితాబిచ్చి వెళ్ళారు. వాళ్ళు చాలా శ్రద్ధగా మేము ఈ కార్యక్రమం చూసి వాళ్ళకి చాలా బాగా చేస్తున్నారండి. ఎటువంటిది లేకుండా మా దగ్గర కాలనీలో మేమంతా ఒకటే కలిసికట్టుగా చేసి ఈ ప్రోగ్రాం నిర్వహించాము. ఇక్కడ ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాము. అలానే మా లడ్లు కూడా ఎంతో పవిత్రంగా ఒక మహిళామణి, ఒక జయలక్ష్మి గారు 15 కిలోల లడ్డు వాళ్ళు పాడుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళామణి వచ్చి ఆ లడ్డు పాడుకుని మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలనీలో. అలానే ఇంకొక లడ్డు కూడా లక్కీ డ్రాలో మా కాలనీ వాసైన వెంకటరామయ్య గారికి వారికి దక్కింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చేసినటువంటి ఆయన ఆశీర్వాదంతోనే ఎంత మనం చేయగలిగాము. దీనికి మూడో చిన్న లడ్డు కూడా ఆయన చేతిలో పెట్టిన లడ్డు కూడా మా కాలనీ వాసైన సుధీర్ కుమార్ గారు వారికి దక్కింది. అది ఆ లడ్డు కూడా ఆయన యొక్క శాలుతో కూడా లడ్డు తీసుకెళ్లారు వాళ్ళు. విగ్రహం కూడా ఆయనే ఇచ్చారు ఈ సంవత్సరం మాకు. అంటే ఆయనకి ఎంత స్వామివారి అనుగ్రహం ఉందో, ఆ భక్తి ఆ విధంగా మా కాలనీ వాసుల మీద ఉంది. అది అందువల్ల మేము అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులకు కానీ అందరికి కానీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము ఇలానే ఉత్సవం ఖచ్చితంగా నిర్వహిస్తాము అని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.